కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో రాబోయే లోక్సభ ఎన్నికలలో ప్రజల నాడి ఎలా ఉండబోతుందనే దానిపై న్యూస్ లైన్ తెలుగు తెలంగాణ మాక్ పోల్ నిర్వహించింది. కరీంనగర్ ఓటరు బీఆర్ఎస్ పార్టీ వైపే ఉన్నట్లుగా దీని ద్వారా స్పష్టమైంది. మొత్తం 3,514 ఓట్లు పోలవగా ఇందులో బీఆర్ఎస్కు 1,423, బీజేపీకి 1,123, కాంగ్రెస్కు 937 ఓట్లు వచ్చాయి. ఈ మాక్ పోల్లో బీఆర్ఎస్ పార్టీకి ఎన్నికలలో గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయన్నట్లుగా ఓటర్లు తీర్పునిచ్చారు. సోమవారం సాయంత్రం న్యూస్ లైన్ తెలంగాణ లైవ్లో బ్యాలెట్ బాక్సులు ఓపెన్ చేసి ఓట్లు లెక్కించడం జరిగింది. ఇందులో బీజేపీ, బీఆర్ఎస్ మధ్య పోటాపోటీ కనిపించింది. మొత్తం 7 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో ఈ మాక్ పోలింగ్ జరిగింది. ఇందులో కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో మొత్తం 316 ఓట్లు పోలయ్యాయి. ఇందులో కాంగ్రెస్కు 55, బీజేపీకి 154, బీఆర్ఎస్కు 101 ఓట్లు పోలయ్యాయి. ఇతరులకు 6 ఓట్లు పడ్డాయి. ఇక మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రాతినిధ్యం వహిస్తున్న హుస్నాబాద్లో మొత్తం 343 ఓట్లు పోలవ్వగా కాంగ్రెస్కు 72 ఓట్లు రాగా బీజేపీకి 102, బీఆర్ఎస్కు 165, ఇతరులకు 4 ఓట్లు వచ్చాయి. వేములవాడ సెగ్మెంట్లో మొత్తం 530 ఓట్లు వచ్చాయి. ఇందులో కాంగ్రెస్కు 162, బీజేపీకి 107, బీఆర్ఎస్కు 258 ఓట్లు, ఇతరులకు 3 ఓట్లు వచ్చాయి. చొప్పదండి సెగ్మెంట్లో మొత్తం 556 ఓట్లు రాగా కాంగ్రెస్కు 159, బీజేపీకి 167, బీఆర్ఎస్కు 224 ఓట్లు వచ్చాయి. మానకొండూరులో మొత్తం 674 ఓట్లు వస్తే కాంగ్రెస్కు 191, బీజేపీకి 256, బీఆర్ఎస్కు 221 ఓట్లు వచ్చాయి. సిరిసిల్లలో మొత్తం 492 ఓట్లు రాగా కాంగ్రెస్కు 108, బీజేపీకి 151, బీఆర్ఎస్కు 231 ఓట్లు వచ్చాయి. హుజరాబాద్లో మొత్తం 603 ఓట్లు రాగా కాంగ్రెస్కు 190, బీజేపీకి 186, బీఆర్ఎస్కు 223 ఓట్లు వచ్చాయి. కాంగ్రెస్ సిట్టింగ్లో ఉన్న సెగ్మెంట్లోనూ కాంగ్రెస్ 3వ స్థానంలో నిలిచింది. మంత్రి పొన్నం ప్రభాకర్ సొంత నియోజకవర్గంలో కరీంనగర్ అసెంబ్లీ సెగ్మెంట్లో కాంగ్రెస్కు చాలా తక్కువ ఓట్లు వచ్చాయి. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు అమలులో వైఫల్యంతో పాటు ఇప్పటి వరకు అభ్యర్థిని ప్రకటించకపోవడం కూడా కాంగ్రెస్కు ఓట్లు తీవ్రంగా తగ్గడానికి కారణమైనట్లు తెలుస్తుంది.